ఇక పల్నాడు జిల్లా నర్సరావుపేటలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన రద్దయింది. జేఎన్టీయూ కాలేజీలో వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనాల్సిన వీరు భారీ వర్షం కారణంగా పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ తొలిసారిగా ఒకే వేదికపైకి కనిపిస్తారని ఆసక్తిగా ఎదురుచూసిన ప్రజలు పర్యటన రద్దుతో నిరాశ చెందుతున్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన రద్దయింది. జేఎన్టీయూ కాలేజీలో వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనాల్సిన వీరు భారీ వర్షం కారణంగా పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ తొలిసారిగా ఒకే వేదికపై కనిపిస్తారని ఆసక్తిగా ఎదురుచూసిన ప్రజలు పర్యటన రద్దుతో నిరాశ చెందుతున్నారు. రైట్ గా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రమేష్ చెప్పండి, జేఎన్టీయూ కాలేజీలో వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనాల్సిన చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ వర్షం కారణంగా పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తొలిసారిగా పల్నాడు జిల్లా పర్యటన ఖరారైనటువంటి నేపథ్యంలో అటు టీడీపీ క్యాడర్ చాలా ఉత్సాహంతో పనిచేశారు. దాదాపు వారం రోజుల నుంచి కూడా అటు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, అదేవిధంగా కలెక్టర్ అరుణ్ బాబు కూడా అన్ని ఏర్పాట్లు కూడా రంగం సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో కూడా రాత్రి నుంచి పడుతున్నటువంటి వర్షభావం నేపథ్యంలో కూడా మరి రద్దు చేస్తూ కూడా అధికారులు ప్రకటన అయితే విడుదల చేశారు. ఏదైతే మరి వనమోత్సవ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే 10 లక్షల మొక్కలని నాటాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి నేపథ్యంలో దానిలో భాగంగానే పల్నాడు జిల్లా నరసరావుపేట కాకాని గ్రామం దగ్గర జేఎన్టీయూ ప్రాంగణంలో కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు రానున్నటువంటి నేపథ్యంలో కూడా అటు పోలీస్ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో భద్రత అయితే ఏర్పాటు చేశారు. దాదాపు 600 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ప్రోగ్రాం రద్దు అయినటువంటి నేపథ్యంలో కార్యకర్తలు కూడా కొంత అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనా సభ ప్రాంగణంలో పూర్తిగా వాటర్ నిలిచినటువంటి నేపథ్యంలో ఈ ప్రోగ్రామ్ కూడా ఇంటెలిజెన్స్ నుంచి ఎలాంటి అనుమతులు రానటువంటి నేపథ్యంలో కూడా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశారు. మరో జిల్లాలో ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అటు నరసరావుపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చదలవాడ అరవింద్ బాబు కూడా కార్యకర్తలకి ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. మరి మరో ప్రోగ్రామ్ లో ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో అటు చంద్రబాబు గాని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ని మరో ప్రోగ్రామ్ లో ఆహ్వానించుకున్నాం అంటూ కూడా కార్యకర్తలకి ప్రకటన చేశారు. ఏదైతే జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, అదేవిధంగా ఎస్పీ కూడా ఏదైతే ఎటువంటి కారణాల వలన రద్దు అయిందంటూ కూడా మరి అటు సమాచార శాఖ ద్వారా కూడా ఆ ప్రకటన అయితే విడుదల చేసినటువంటి నేపథ్యంలో వర్షాభావం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ ఉంది. అటు పీరచర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత నేరుగా హెలికాప్టర్ ద్వారాగా మరి కాకాని రానున్నటువంటి షెడ్యూల్ కి సంబంధించి ముందస్తుగా చంద్రబాబు వర్షపాతం ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రావడానికి ప్రయత్నాలు అయితే జరిగినాయి. రోడ్డు మార్గంలో మొదటిగా రోడ్డు మార్గంలో పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు రోడ్డు మార్గంలో వస్తారని అధికారులు చెప్పినటువంటి నేపథ్యంలో కూడా మరి ఎక్కడ కూడా వర్షం ఉదయం నుంచి అటు రాత్రి నుంచి పడుతున్నటువంటి వర్షం కానీ ఎక్కడ కూడా ఎడతెరిపి లేని వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ప్రోగ్రామ్ చేయడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రోగ్రామ్ ని రద్దు చేశారు. అయితే మరో జిల్లాలో ఉండేటువంటి అవకాశం ఉంది. రానున్నటువంటి రోజులు ఖచ్చితంగా పల్నాడు జిల్లాలో మరో ప్రోగ్రామ్ లో అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమేష్.